ఈ అసురుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు ఈ చక్రాసురుడు? కేసరి గారు, కిష్కింద సుమేరు దగ్గర నుండి దండకారణ్యం వరకు దట్టమైన అడవి ఉంది. ఇక ఈ అడవిలోనే పాతాళం నుంచి వచ్చే గుప్త మార్గం ఉంది. ఆ మార్గం నుండే వస్తున్నారు, ఉన్మాదం సృష్టిస్తున్నారు. ఈ చక్రాసురుడు కూడా ఆ పాతాళం నుంచి వచ్చిన అసురుడే. అతను సుదూర వనాల వరకు తన ఆధిపత్యాన్ని విస్తరించాడు. దానిని అతను చక్రనగరం అని పిలుస్తున్నాడు. అతడు ఒక గొప్ప మాయావి. ఈ చక్రాసుడు చక్ర రూపంలో ఎక్కడైనా ప్రత్యమవుతాడు. అతని సుడిగాలిలో పెద్ద పెద్ద వృక్షాలు తునాతునకలైపోతాయి. ఎవరైనా సరే అతని చక్రవాకంలో ఇరుక్కుంటే వాళ్ళు ఎప్పటికీ బయటికి రాలేరు. అందుకనే మనం ఎంతో అప్రమత్తంగా పని పూర్తి చెయ్యాలి. శ్రీం శూ శ్రీహరి. ఎవరా మూర్ఖుడు ఆ విష్ణు హరినామాన్ని జపిస్తున్నాడు? శ్రీ విష్ణు శ్రీహరి, శ్రీ విష్ణు శ్రీహరి, శ్రీ విష్ణు. శ్రీహరి, శ్రీ విష్ణు, శ్రీ విష్ణు, శ్రీహరి. ఇదిగో మూర్ఖపు సాధు, ఇక ఆపు నీ హరి హరి విష్ణు విష్ణు. ఎవరు నువ్వు? నేనా శ్రీహరినామం జపించకుండా అడ్డుకుంటున్నావు? నేను చక్రాసురుడిని. ఈ చక్రాసురుడి చక్రంలో ఎవరు ఇరుక్కుంటారు వాళ్ళు నలిగిపోతారు. నువ్వు ఈ చక్ర వ్యూహంలో ఇరుక్కోకూడదనుకుంటే నువ్వు ఈ హరి విష్ణు నామాల్ని స్మరించడం ఆపేయి. హరినామ జపము. నువ్వు మూర్ఖుడివి. నేను శ్రీహరి పేరు చెప్పకుండా నువ్వు అడ్డుకుంటున్నావు. నువ్వు కూడా నాతో పాటు శ్రీహరి నామాన్ని జపించు. నీకు రాక్షస జన్మ నుంచి ముక్తి కలుగుతుంది. ఈ సాధువు జన్మ నుండి నీకే ముక్తి లభిస్తుంది, అది కూడా తక్షణమే. ఒకవేళ నువ్వు హరి విష్ణు నామాలను జపించడం మానకపోతే నేను నిన్ను అంతం చేస్తాను. ఓ, నేను భయపడిపోయాను. సరే, నేను మౌనంగా ఉంటానులే. ఇక నేను జపించను శ్రీహరి పేరుని. తెలివైన వాడివి, లేదంటే ఈ రోజు నీకు ముక్తి లభించుండేది. ఓం శ్రీహరి, ఓం శ్రీహరి, ఓం శ్రీ విష్ణు. మూర్ఖపు సాధు, ఇప్పటి కూడా హరినామ స్మరణ చేస్తున్నావా? నేను శ్రీహరి శ్రీ విష్ణు మానాన్ని జపించడం లేదు. నా హృదయము శ్రీహరి నామంతో నిండిపోయింది. శ్రీహరి నామము నా హృదయం నుండి దానికి అదే బయటికి వస్తోంది. నువ్వు నోటినైతే మూయగలవు, మనసును ఎలా ఆపుతావు? నువ్వు చాలా మొండివాడివి సాధు. ఈ చక్రాసురుణ్ణి మాటల చక్రంలో బంధిస్తున్నావు. నీ గుండె కొట్టుకోకుండా ఆపేస్తాను నేను. ఓం శ్రీహరి, ఓం శ్రీహరి, ఓం శ్రీ విష్ణు.
మారుతి, ఇదిగో నీకు పాలు తాగే సమయం అయ్యింది. అమ్మా, మారుతి ఇప్పుడు పాలు తాగడు. మారుతి తన మిత్రులతో కలిసి ఆడుకోవాలి. మారుతి, మొండితనం చేయకూడదు కుమారా. ఇదిగో పాలు తాగు. తాగు. ఏవైంది కుమారా? పాలెందుకు తాగడం లేదు? అమ్మా, నువ్వు ఏదైతే చెప్తున్నావో అది మారుతి వింటాడు. మరి నీకనిపించడం లేదా మారుతి ఏదైతే చెప్తాడో అది నువ్వు కూడా వినాలి అని? మారుతి, అమ్మా, నీకేమీ అనిపించడం లేదా మారుతి తన మిత్రులు లేకపోతే ఎంతో దిగులుగా ఉంటున్నాడని? మారుతికి కూడా తన మిత్రులతో కలిసి ఆడుకోవాలని అనిపిస్తోందమ్మా. సరే అయితే ఆ అమ్మ సేవకులకు చెప్పి నీ మిత్రులందర్నీ ఇక్కడికే పిలిపిస్తుంది. నిజంగానా అమ్మా? నా మిత్రులందర్నీ ఇక్కడికా? ఆ, నువ్వు ఇక్కడే ఆడుకోవచ్చు. అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మా, నువ్వు ఎంతో మంచిదానివి. సరే మరి త్వరగా పాలు తాగు. తలుపులు తెరువన్నయ్యా. ఇలా లోపలే ఎంతకాలం కూర్చుంటావన్నయ్యా? నాన్న కూడా రాజభవనంలో లేరు. తలుపులు తెరువన్నయ్యా, తలుపులు తెరువు. వారు లేని సమయంలో నువ్వే కదా కిష్కిందకి బాధ్యత వహించాలి. నువ్వు లేనందున రాజకార్యాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. నువ్వు ఉన్నావు కదా రాజకార్యాలని చూసుకోవడానికి. అందరికీ నచ్చిన వాడివి. ఆ మర్కట్కి కూడా శ్రేయోభిలాషివి. దయచేసి అలా అనొద్దు అన్నయ్య. నువ్వే నాకు ఆదర్శం. నాన్నగారి తరువాత ఒకవేళ నా జీవితంలో ఎవరికైనా స్థానం ఉందంటే అది మీకే అన్నయ్య, మీకే. తలుపులు తెరువు అన్నయ్య, తలుపులు తెరువు. ఆ మర్కట్ నా వంటి మహానుభావుణ్ణి కాపాడాడు. ఒకసారి కాదు, 2 సార్లు అందరి సమక్షంలో తన ముందు నేను ఓడిపోయాను. ఇలా బ్రతకడం కంటే వృక్షాసురుడు నన్ను మింగేసి ఉంటే బాగుండేది. అప్పుడు నా ఆత్మ గౌరవము అలాగే నా అభిమానము అన్నీ కూడా పూర్తిగా సర్వనాశనం చేసేశాడు ఆ మర్కట్. నా మీద నాకు చాలా ద్వేషం కలుగుతోంది. ద్వేషం. అన్నయ్య, ఒకవేళ మారుతి స్థానంలో నీ మిత్రులు ఎవరైనా ఉండుంటే, లేక నేనే స్వయంగా ఉండుంటే, మారుతి చేసిన పనే నేను చేసేవాణ్ణి. తను నీకు సహాయం చేశాడన్నయ్య, నిన్ను అవమానించలేదు. సుగ్రీవా, మళ్ళీ నువ్వు తనని వెనకేసుకొస్తున్నావు. మారుతి అమాయకుడు. ఒక్కసారి నీ మనసులో నుంచి
తన మీద ఉన్న కోపాన్ని తీసేసి చూడు. ఒక్కసారి తనని నీ స్నేహితుడిగా భావించి చూడు. తను ఎప్పటికీ నాకు మిత్రుడు కాలేడు, ఎల్లప్పటికీ కాడు. తన ముఖము నాకు ఏమాత్రము నచ్చదు. నాకు అతను ఎప్పటికీ శత్రువులాగే కనిపిస్తాడు. శత్రువు, అర్థమైందా? ఏ? నువ్వు కూడా నాకు అప్పుడప్పుడు అతనిలాగే కనిపిస్తావు. తప్పుకో, అడులే. ఆ మర్కట్ గాని తన గొప్పతనం గాని కలలో కూడా అవసరం లేదన్న సంగతి గుర్తుంచుకో. తప్పుకో, చెప్పేది నీకే. ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళిపో. తప్పుకో, తప్పుకో, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. దేవర్షి నారదుల వారు మీరా? మీరు లోపలికెలా ప్రవేశించారు? ఈ తలుపులు, ద్వారాలు నన్ను ఆపలేవు. ముల్లోకాలు, అలాగే సృష్టిలో నారదుడు చేరుకోలేని చోటు ఏదీ కూడా లేదు. ఎవరి మనసులో ఏ రహస్యమున్నా ఈ నారదుడు తేలిగ్గా చదవగలడు. ఏది జరుగుతోందో, ఏది జరగబోతోందో భగవంతుడు నారాయణుడి కృప వల్ల అన్నీ తెలిసిపోతాయి నాకు. నారాయణ నారాయణ. అలాగా? అయితే మనసులో రహస్యాలను తెలుసుకుంటారా మీరు? అయితే ఇప్పుడు నా మనసులో ఏం జరుగుతోందో చెప్పండి. ఒక అగ్నిజ్వాల రగులుతోంది నీ మనసులో. మారుతి విజయంతో రగులుతున్న అగ్ని, పెరుగుతున్న ప్రతిష్ట. ఆ అగ్నిలో నీ మనసు రగిలిపోతోంది. ఈ వీణ తీగల్ని చూస్తున్నావు కదా వాలి? ఎక్కువగా లాగితే అవి తెగిపోతాయి. అలాగని వదులుగా ఉంచితే అస్సలు మోగవు, స్వరమే మోగదు. ఇదే విధంగా మనిషి అభిమానం కూడా ఉంటుంది. ఎక్కువైందంటే అప్పుడది అహంకారంగా మారుతుంది. ఒకవేళ తన గౌరవం గనక తగ్గిందంటే అప్పుడు మనిషి తన దృష్టిలో తనే దిగజారుతాడు. మీరు పొడుపు కథలు వేయకండి దేవర్షి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అన్న దాని గురించి మాత్రమే చెప్పండి. దానితో వాలి మహానుభావుడు కావాలి, అంతే కదా నీకు కావాల్సింది? అయితే వినువాలి. దేవరాజు ఇంద్రుడు నీకు తండ్రి. ఆయన సహాయంతో నువ్వు మహానుభావుడిగా మారగలవు. మీరు చెప్పినట్టు నిజంగా జరుగుతుందా? నాకు మార్గదర్శనం చెయ్యండి దేవర్షి. మహానుభావుడు కావడమే నా జీవితంలో ఉన్న ఏకైక ఉద్దేశం. నేను ఏం చెయ్యడానికైనా సిద్ధమే. నాకు సహాయం చెయ్యండి దేవర్షి. నన్ను అనుగ్రహించండి. గుర్తుందా? నువ్వు కొంతకాలం క్రితం అహంకారంతో మదమెక్కి నీ తండ్రి దేవేంద్రుని అవమానించావు.
మహానుభావుడు వాలి అనండి నాన్నగారు. నా మంచి చెడుల గురించి ఆలోచించే సామర్థ్యం ఈ మహానుభావుడైన పుత్రుడికి ఉంది. మీరు నన్ను విజయం సాధించాలని ఆశీర్వదించకుండా మంచి పని చేశారు. ప్రపంచం ఇలా అయితే అనదు. మీరు నన్ను ఆశీర్వదించిన కారణంగానే నేను గెలిచాను అని. వారిని ప్రసన్నం చేసుకోవాలి. కానీ వారు తప్పకుండా నా పట్ల ప్రసన్నులుగా ఉండరు. ఒక తండ్రి తన పుత్రుడి మీద ప్రసన్నుడిగానే ఉంటాడు వాలి. అలాగే మంచి మార్గదర్శకుడిగా ఉంటాడు. నీ తండ్రైన ఇంద్రుణ్ణి తపస్సుతో ప్రసన్నుని చేసుకో. తపస్సులో ఎంతో శక్తి ఉంటుంది. తపోబలము ద్వారా ఏ విధంగా మోక్షాన్ని పొందడం జరుగుతుందో అదే విధంగా ప్రపంచములో శక్తి, పరువు, మర్యాద, ఐశ్వర్యము అలాగే సమస్త భోగాలను తపోబలంతో పొందడం జరుగుతుంది. నారాయణ నారాయణ. అయితే తపస్సు చేస్తాను. ఈ ధ్వని, ఇది ఢమరకం ధ్వని. మారుతి, నీ ఢమరుకాన్ని నేను మ్రోగించవచ్చా మిత్రమా? అలా అంటున్నావేంటి మిత్రమా? మిత్రమా అని అంటున్నావు, మళ్ళీ ఏమో అడుగుతున్నావు. ఇదిగో మిత్రమా, వాయించు. ఇటివ్వు, నేను వాయిస్తాను. చూడండి అజ్ఞానులారా, డమరుకంను ఎలా వాయించాలో నన్ను చూసి నేర్చుకోండి. నీలా, ఈ విషయంలో నువ్వు కూడా మారుతిని చూసి నేర్చుకోవాల్సిందే. మారుతి, వాయించు. నటరాజా, స్వామి, మారుతి డమరుకాన్ని ఎంత బాగా మోగిస్తున్నాడు. మీరే వాయిస్తున్నట్టు అనిపిస్తోంది. రుద్రావతారుడైన హనుమంతుడికి నాకు మధ్య ప్రపంచం తేడాని చూడవచ్చు, కానీ తను నా అంశమే కదా. నాకు డమరుకం వాయించడం నచ్చుతుంది. అందుకని మారుతికి కూడా డమరుకం వాయించడం నచ్చింది. సరిగ్గా చెప్పారు స్వామి. ఇప్పుడు మారుతి ఏ లీలను చేస్తాడు? మారుతి లీల ఏదైనప్పటికీ కూడా అందులో ఎక్కడో ఒక చోట లోక కళ్యాణము దాగి ఉంటుంది. దానితో ఒక కొత్త సంగ్రామం మొదలవుతుంది. మారుతి అంటే నా అంశము.
నాకెంతో ఇష్టమైన వాద్యం డమరుకంతో చక్రాసురుణ్ణి సవాలు చేయబోతున్నాడు. త్వరలోనే ఒకరినొకరు ఎదుర్కొంటారు. ఈ ధ్వని, ఇది డమరుకం ధ్వని. ఎవరు మోగిస్తున్నారు దీన్ని?